నాతో పాటు మరలా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానిద్దాం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తులులారా, ప్రవక్తలారా, దాని గురించి ఆనందించండి. దేని గురించి ఆనందించాలి? దేని గురించి పండగ చేసుకోవాలి? దేని గురించి సంతోషించాలి? అది శవ వేదిక. అందరూ దుఃఖిస్తున్నారు. అక్కడ ఆ యొక్క పతనమైన నగరాన్ని గురించి సంతసించండి, ఆనందించండి, సంతోషించండి, పండుగ చేసుకోండి అంటున్నాడు. నగరం ఏంటి? ఎందుకు ఆనందించాలి? దాని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా ముందుకు వెళ్ళకముందు ఒకసారి పాజ్ చేసి ఈ 9వ వచనం నుండి 20వ వచనం వరకు మహాపట్టణమా అన్న ఈ రెండు పదాలు ఎన్నిసార్లు వచ్చాయో మీరు లెక్కెట్టి నాకు కామెంట్స్లో వ్రాయండి. ఈ రీతిగా మరల వచ్చి నాతో వాక్యం నేర్చుకుంటున్న మీ అందరికీ నేను రుణస్తుని. మీ పేరు చెప్పి నేను చాలా నేర్చుకుంటున్నాను. మీలో కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, కొంతమంది మీ స్నేహితులతో ఈ యొక్క వాక్యాలను షేర్ చేస్తున్నారు, కొంతమంది కామెంట్స్లో మీ యొక్క ప్రోత్సాహాన్ని, ప్రశ్నలను షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి మీకు నిండు వందనాలు. మాటిచ్చినట్టు వచ్చే వారము 2వ పేతురు పత్రిక నుండి ధ్యానిస్తాను. అటొచ్చే వారం ఏమో లూకా సువార్త 2వ అధ్యాయంలో యేసయ్యని పెంచడంలో మరియా యోసేపులు చేసింది, చేయలేకపోయింది, దాని గురించి ధ్యానిద్దాము. ప్రస్తుతానికి మటుకి ప్రకటన గ్రంథం నుండి 18వ అధ్యాయం నుండి ధ్యానిద్దాము. గత వారం నెట్వర్క్ 105 నెట్వర్క్లో ప్రకటన గ్రంథం నుండి 17, 18, 19 అధ్యాయాల నుండి ఆంగ్లంలో ధ్యానించడం జరిగింది. ఎప్పుడైనా సరే నాకు ప్రకటన గ్రంథం తీసినప్పుడు ధైర్యం వస్తుంది. ఎప్పుడైనా నేను ప్రకటన గ్రంథం తీసినప్పుడు ఒక ఆదరణ, ఆనందం కలుగుతుంది. ప్రకటన గ్రంథం తీసినప్పుడు నాకు స్తుతించాలి అనిపిస్తుంది, ఆరాధించాలి అనిపిస్తుంది. ఇక వేరే భావాలు ప్రకటన గ్రంథంలో రావు. భాష కొంచెం కఠినంగానే కనబడుతుంది, అంత సులభంగా ఉండదు. కానీ మొదటి శతాబ్దంలో ఉన్న దేవుని యొక్క పిల్లల పరిస్థితులు, పరిశుద్ధుల పరిస్థితులు, సాక్షులు, హతసాక్షుల పరిస్థితులు తెలుసుకుంటే ఈ వాక్యాలు మనకి ధైర్యాన్ని, ఆనందాన్ని, ఆదరణను ఇవ్వాలి. దాని గూర్చి ఆనందించండి అంటే అక్కడ డైరెక్ట్ ఏంటంటే ఒక పతనమైన మహాపట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ఆ మహాపట్టణానికి, మహా అన్న పదానికి గ్రీక్లో మెగా అని వస్తుంది. అందుకనే టైటిల్లో మెగా పట్టణము అన్నాను. కంగారు పడకండి, ఓకే. ఇప్పుడు నేనున్న దేశంలో కూడా దేశాన్ని మరలా మెగా చేయాలని కొంతమంది అంటున్నారు. మన ఇండియాలో కొంతమంది అంటున్నారు మన దేశం మరలా గొప్పది చేయాలి, మగా చేయాలని కొంతమంది అంటున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంతమంది మెగా వాళ్ళు మగా చేద్దామని చెప్పేసి వస్తున్నారు.
వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ పతనమైన, శిథిలమైన, బూడిదవుతున్న బబులోను పట్టణము. బబులోను పట్టణం కాదు నిజానికి దేశం, కానీ ఇక్కడ అది ఒక చిహ్నం, ఒక సామ్రాజ్యానికి చిహ్నము. మరీ సామ్రాజ్యం అనకుండా నగరము అన్నారు, పట్టణము అన్నారు. మరీ రోమ్ అనకుండా బబులోను అన్నారు. ఇది కోడ్ వర్డ్. ఇది రోమా సామ్రాజ్యం గురించి భక్తుడు, దీర్ఘదర్శి యోహాను చూచిన దర్శనం అందులో ఈ పట్టణం గురించి ప్రస్తావించడం జరిగింది. 2-3 శతాబ్దాల్లో టెర్టులియన్ కానీ ఐరేనియస్ కానీ ఏమన్నారంటే ఇది సామ్రాజ్యం గురించి, రోమా సామ్రాజ్యం గురించి భక్తుడు చూచాడు. సామ్రాజ్య పతనాన్ని, రోమా పతనాన్ని భక్తుడు చూస్తున్నాడు. రోమా యొక్క ఇది ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా చేస్తే ఇది 3వ భాగం యొక్క ప్రారంభం. మన మాటలో చెప్పాలంటే 3వ భాగంలో పవర్ ప్లే. అన్నీ గబగబా జరుగుతాయి. ఒక్క రోజులోనే, ఒక్క గడియలోనే అంత పెద్ద మహాపట్టణము కూలిపోయింది, శిథిలమైపోయింది, పతనమైపోయింది, బూడిదైపోయింది. ఈ రోమా సామ్రాజ్యానికి వేరే కోడ్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే క్రూరమైన మృగము. దీనికి ఆలోచన పుట్టదు, ఎప్పుడూ ఆకలి తీర్చుకోవడమే. దీనికి ఇంకొక కోడ్ ఉంది, ఆ స్త్రీ అంటే స్త్రీలందరి గురించి కాదు. ఆ రోజుల్లో నగరాలను స్త్రీలతో వ్యక్తీకరించి మాట్లాడేవారు. ప్రవక్తలు కానీ, గద్యకారులు కానీ, వీళ్ళందరూ ఒక స్త్రీతో పోల్చేవారు. ఈ బబులోనిని లేకపోతే రోమాని. ఇక్కడ ఒక స్త్రీ, ఎలాంటి స్త్రీ? వ్యభిచారం చేసిన స్త్రీ. ఎలాంటి స్త్రీ? రక్తం తాగి మత్తులో ఉన్న స్త్రీ అని ఇక్కడ ఆ స్త్రీ గురించి ప్రస్తావించడం జరిగింది. పోయే కాలం వచ్చింది. ఈ స్త్రీ గురించి, ఈ మృగం గురించి, ఈ పట్టణం గురించి ఇంత కఠినంగా మాట్లాడాల్సిన పని ఏం పట్టింది? కారణం ఉంది. రోమా సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరి నుండి ఆరాధన కోరింది. చక్రవర్తి గారు అనేవారు, మీరే నన్ను ఆరాధించాలి, నేనే దేవుణ్ణి, మీకు కనబడుతున్న శరీరంలో ఉన్న దేవుణ్ణి, నా పుట్టుక మామూలు పుట్టుక కాదు అని చెప్పి పెద్ద పెద్ద గొప్పలు చెప్పి అందరి ఆరాధన పూజ కోరేవాడు. మన దేశంలో అలాంటి వాళ్ళు లేరా? మన సంఘాలు అలాంటి వాళ్ళు లేరా? నేనున్న దేశంలో ఉన్నారండి. అందరినీ పూజించమని కోరే చక్రవర్తులు, నాయకులు. వీడు పెద్ద వ్యాపారస్తుడు, ఎవరితో ఎలా వ్యాపారాలు చేయాలో తెలుసు. అందరితో వ్యాపారాలు చేసి ఆ వ్యాపారం చొప్పున ఆ లాభం ఈ లాభం సంపాదించుకొని వాడు మనుషులు చుట్టూరు కొంతమంది ఉండేవారు, వాళ్ళే కోటీశ్వరులు అయ్యేవారు, మిలియనర్లు. ఈ మధ్యన ఎవరో ట్రిలియనర్ అయ్యాడంట. వీళ్ళందరూ ఎవరంటే వాడి కూడా ఉండి వ్యాపారాలు చేసుకుని పైకి వచ్చేవాళ్ళు. వీళ్ళందరి తరపున వీడు వ్యాపారం చేస్తుంటాడు. మృగం, వ్యభిచారి అయిన ఆ స్త్రీ, బబులోను పట్టణం, మెగా పట్టణం. ఆరాధన అడుగుతాడు, లాభం వ్యాపారం అడుగుతాడు, పెత్తనం ఆధిపత్యం అడుగుతాడు.
వాడు చెప్పింది అందరూ చేయాలి. ఆఖరికి అందులో ఉన్నవాళ్ళు ట్వీట్లు చేయాలన్నా, ట్వీట్లు చేయకూడదన్నా, ఫేస్‌బుక్‌లో ఏదైనా చెప్పాలన్నా, ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఏదైనా చెప్పకుండా ఉండాలన్నా, వాడు చెప్తేనే అందరూ చేయాలి. ఎంత అధికారం అన్నా నా చేతిలోనే ఉండాలని అధికారాన్ని కేంద్రీకరణ చేసేవాడే ఈ బబులోను, రోమా సామ్రాజ్యాధిపతి. అప్పుడున్నాడు. ఇప్పుడు కూడా వేరే వేరే రూపాల్లో మన మధ్యలో ఉన్నాడు. నీతిమంతులు, దేవుని పిల్లలు, సాక్షులు వీళ్ళ పేర్లు. ఇంకొక మాట ఏంటంటే అపోస్తలులు అంటాడు, పరిశుద్ధులు అంటాడు, ప్రవక్తులు అంటాడు. కంగారు పడకండి. పేరు ముందు ఇంటి పేరుగా అపోస్తలను కొంతమంది పెట్టుకుంటున్నారు కదా, మీది ప్రవక్తలు అని కొంతమంది పెట్టుకుంటున్నారు కదా, ఏది పరిశుద్ధులు అని కొంతమంది పెట్టుకున్నారు కదా, వాళ్ళ గురించి కాదు ఇది. వీళ్ళందరూ అధికారానికి అలవాటు పడ్డవాళ్ళు, ఆరాధన కోలేవాళ్ళు, వేల మృగాలు. అర్థమైంది కదా. ఈ మొదటి శతాబ్దంలో అపోస్తలులు, ప్రవక్తలు, ఈ పరిశుద్ధులు ఉన్నారు కదా, వీళ్ళు ఆరాధన కోరేవారు కాదు, మనుషులకి ఆరాధన చేసేవారు కాదు, అధికారం కోరేవాళ్ళు కాదు, మనుషులకి అధికారం ఇచ్చేవాళ్ళు కాదు, వ్యాపారం చేసేవాళ్ళు కాదు, మనుషులకి లాభాలు ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు సిలువ వేయబడిన క్రీస్తుని ఆరాధించేవాళ్ళు, ఆ క్రీస్తు గురించే సాక్ష్యం ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఉన్నారు. చక్రవర్తి కావాలన్నది ఏమి ఇవ్వలేదు, ఆరాధన ఇవ్వలేదు, అవకాశాలు ఇవ్వలేదు, లాభాలు ఇవ్వలేదు, ఆధిపత్యం ఇవ్వలేదు, లొంగలేదు, రాజీ పడలేదు, మొక్కలేదు. కాబట్టి సామ్రాజ్యాధిపతి ఏం చేశాడంటే వాళ్ళని వెంటాడాడు, హింసించాడు, రక్తాన్ని చిందించాడు, ప్రాణాలు తీశాడు. ప్రాణాలతో ఉంటుండగా సాక్షులుగా బ్రతికారు, ప్రాణాలిచ్చి హతసాక్షులు అయిపోయారు. మాట చెప్తాను, మనం ఎలా మనుషులమో వాళ్ళు కూడా అలాగే మనుషులు. మన జీవితాల్లో ఎన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నామో వాళ్ళ జీవితంలో అన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రాజీ పడిపోయే అవకాశం ఉంది, లొంగిపోయే అవకాశం ఉంది. నమ్మకంగా సాక్షులుగా ఉండే అవకాశం ఉంది. రెండోది కోరుకున్నారు, ఏమి నష్టం వచ్చినా పర్లేదు, బ్రతుకు తెరువు పోయినా పర్లేదు, ప్రాణాలు పోయినా పర్లేదు, మేము ఆ గొర్రెపిల్ల సిలువలో మా కొరకు రక్తాన్ని కాచిన ఆ క్రీస్తు కొరకు నమ్మకంగా ఉంటాము అని నిలబడ్డారు. ప్రభువా ప్రభుత్వం అంటే ప్రభువే మాకు కావాలి అన్నారు. క్రీస్తా కైసరా అంటే క్రీస్తే మాకు కావాలి అన్నారు. పొత్తులు పెట్టుకోవడానికి, రాజీలు పడడానికి వారు నిరాకరించారు. సాక్షులు, హతసాక్షులు. ఈ మృగానికి, ఈ రోమాకి, ఈ బబులోనికి ఒక అలవాటు ఉంది, బెదిరిస్తుంది. ఇది చెయ్యకపోతే మేము మమ్మల్ని ప్రాణాలు తీసేస్తాము అంటుంది. లేకపోతే ఏదన్నా కొంచెం తాయిలాలు ఇస్తుంది, నెలకింత ఇస్తాము, మీరు పాదిరి గారు కదా మీ బ్యాంకులో ఇంత చేస్తాము, కొంచెం మౌనంగా ఉంటారా, అదేదో ఆరాధన మాకు కూడా చేయండి అని చెప్పి ఆరాధన చేయించుకుంటుంది. ఎలాగంటే అయితే భయపెట్టి, లేకపోతే తాయిలాలు ఇచ్చి, లంచాలు ఇచ్చి ఆరాధన కోరుతుంది. మొదలెట్టిన తర్వాత అధికారాన్ని కేంద్రీకరించి మేం చెప్పిందే ప్రార్థన చెయ్యండి, మేం చెప్పిందే ప్రసంగించండి, మేము చెప్పినట్టే మీరు భక్తి చేయండి అని అప్పుడు ఫరో ఎలాగన్నాడు, బబులోను వారు ఎలాగన్నారు, రోమీలు ఎలాగన్నారు, ఆ మృగాలు కూడా ఇప్పుడు అంటున్నాయి.
కానీ 17వ అధ్యాయం చివరకొచ్చేలోపలికి ఓ మాట చెప్పడం, ఆ రోజులొచ్చేసినియి. పోయే కాలం వచ్చేసింది అని 18వ అధ్యాయం ప్రారంభంలోనే మరొక దూత వచ్చి అనౌన్స్ చేసింది. ఏంటంటే, ఇదిగో ఆ రోజు ఈరోజే పతనము. పతనానికి కారణం ఎవరు? 3 కారణాలు. 1 సిలువలో క్రీస్తు మరణం. వీళ్ళందరూ అనుకున్నారు సిలువ వేసేసామని చచ్చిపోయాడు, ఇంక అయిపోయింది అనుకున్నారు. గమనించలేదు. స్వయంగా దైవమే సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చి రోమా యొక్క ఆధిపత్యాన్ని శిథిలం చేశాడు. వీళ్ళు ఇంకా సరదా పడుతున్నారు. పర్లేదులే అని చెప్పేసి. రెండో కారణం ఏంటంటే, ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి తోడు చాలా చిన్న చిన్న రాజులు అక్కడి నుండి ఇక్కడి నుండి వచ్చి తనతో పొత్తులు పెట్టుకొని ట్రీటీస్ సంతకాలు చేసి, అవగాహనల మీద సంతకాలు చేసి, ఇదిగో మీకు ఇది ఇస్తాం, మాకు ఇది ఇవ్వండి అని చెప్పేసి ఈ ట్రిబ్యూట్స్ అనేవి ఉంటాయి కదా, ఇది నెలసరి సంవత్సరం అన్ని పన్నులు కట్టడం ఇవి ఉంటాయి కదా, అది మొదలెట్టి అధికారం, వ్యాపారాల్లో వచ్చే లాభాలు పంచుకోవడం ప్రారంభించారు. వీళ్ళందరూ వచ్చి పొత్తులు పెట్టుకున్నారు కదా, అధికారం పంచుతారు అనుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కువ అధికారం ఉన్న వాళ్ళు ఎక్కువ అధికారం కావాలి అని అంటారు. వీళ్ళకి పొత్తులు పెట్టుకున్న వాళ్ళకు కొంచెం కష్టమైంది. ఇస్తానన్నారు, మాటలు పెట్టుకోలేదని చెప్పేసి తిరగబడడం మొదలుపెట్టారు. ఈ పొత్తుల రాజకీయాలు ఉన్నాయి కదా, కొయిలేషన్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, ఇవి ఎక్కువ కాలం ఉండవు. ఎప్పుడంటే అధికారం అందరూ అనుకున్నట్లు ఆశించినట్లు వస్తేనే పొత్తులు నిలబడతాయి. లేకపోతే అవి వెంటనే బద్దలైపోతాయి. మీకు తెలియందే ఉంది. ఎలక్షన్ టైంలో అప్పటి వరకు ఎక్కడ అధికారం ఉందో అప్పటి వరకు పొలిటీషియన్స్ అక్కడే తిరుగుతారు. ఎలక్షన్ టైంలో సీట్లు ఇవ్వలేదంటే ఏం చేస్తారు? అర్జెంటుగా ఇది పిలిచి నేను ఇక ఈ పార్టీతో లేను అని చెప్తారు. ఇక్కడ అదే జరిగింది. ఈ వేరే వేరే రాజ్యాల నుండి వచ్చిన రాజులు రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. అవకాశం ఉంది. అది రెండవది. వాళ్ళకి పర్మిషన్ కూడా వచ్చిందంట. 1 గంటలో తిరగబడుతుంది, 1 రోజులో తిరగబడుతుంది అని చెప్పేసి దేవుడే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడంట. రాజులని చంపాలన్నా, పతనం చేయాలన్నా ఆ పూర్తి అనుమతి రాజుల చేతిలో లేదు. అది దేవుని చేతిలోనే ఉంది. రెండవ కారణం, పొత్తు రాజకీయాలు పనిజరగలే. 3 తెగుళ్ళు. జ్ఞాపకం లేదు కానీ ఐగుప్తులో తెగుళ్ళని దేవుడు పంపించాడు. అలాగే ఇక్కడ తెగుళ్ళు ఏంటంట? మరణం, దుఃఖం, కరువు, ఆకలి, తెగుళ్ళు. ఈ 3 ఈ బబులోను పట్టణం, ఇంకో మాటలో చెప్పాలంటే రోమా సామ్రాజ్యం శిథిలమైంది, కాలిపోయింది, మంటల్లో ఉంది. అక్కడ నాకు కనీసం 3 సార్లు 4 సార్లు గడియ అంతా ఒక గడియలో అయిపోయింది. ఎంత పెద్ద నగరాలైనా సరే, ఎంత ఎదిగినా సరే, దైవానికి వాటిని పడగొట్టడానికి కావలసింది పెద్ద టైం ఏం కాదు. కాలక్రమేణా పతనమైంది కాదు. అది వెంటనే గడియలోనే పతనం చేయగలడు దేవుడు. సో మృగానికి, బబులోనికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. రోమా సామ్రాజ్యానికి అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఎక్కడ? అందరూ చూడడం లేదు. యోహాను చూస్తున్నాడు.
దీర్ఘదర్శి. అందరూ చూడలేనిది చూసేవాడు యోహాను. దీర్ఘదర్శి. అందరూ చూడలేనిది టీవీల్లో చూస్తుంటారు కదా! అది అక్కడ కనబడదు. న్యూస్ పేపర్‌లో చూస్తుంటారు కదా! అది అక్కడ కనబడదు. కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఫేస్‌బుక్‌లో వింటుంటారు కదా! అది అక్కడ రీల్స్‌లో ఉండదు. థ్రెడ్స్‌లో ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండదు. అదేదో ట్విట్టరు, ఎక్స్ ఏదో అందులో ఉండదు. పత్మస్‌లో ఉన్న యోహానుకి కనబడింది. దైవం యోహానుకి చూపించాడు, వినిపించాడు. ఏంటి అంటే చరిత్రలో ఈ పాడు రాజ్యాలు శిథిలం అవుతున్నాయి. శిథిలమయ్యాయి. శిథిలాలు చూడండి, ధైర్యం తెచ్చుకోండి, ఆనందించండి అని చెప్పి. ఈ శిథిలాల దగ్గరికి, శవపీఠిక దగ్గరికి, ఇంకొక పదం ఏమిటంటే అంత్యక్రియల దగ్గరికి 3 రకాల జనాలు వచ్చారంట. ఆల్రెడీ మీరు చదివారు. అయ్యో అయ్యో అని కేకలు వేసుకుంటూ, దుఃఖపడుతూ, ప్రలాపిస్తూ వచ్చారంట. మొదటి గుంపు ఎవరంటే ఇదేదో 3 క్వైర్లా ఉన్నాయి. ఏడ్డానికి వచ్చిన క్వైర్స్ అనమాట. ఫస్ట్ గుంపు ఏంటి అంటే భూరాజులు. ఎక్కడెక్కడి నుండో వచ్చారు. ఇక్కడేమో శవం ఉంది. రోమా సామ్రాజ్యపు శిథిలాలు మంటల్లో ఉన్నాయి. ఇంకా మంట మండుతూనే ఉంది. ఎక్కడెక్కడి నుండో వచ్చి దూరముగా నిలవబడ్డారు అని రాయబడి ఉంది. దూరంగా ఎందుకు నిలబడ్డారు? ఇదిగో మనతో పొత్తు పెట్టుకుని, మనతో రాజకీయాలు చేసి అధికారం పంచుకున్న వాళ్ళు మన పతనం వచ్చినప్పుడు వస్తారు కానీ దూరంగా నిలబడతారు. సుఖభోగాలన్నీ పొందుతారు. మనం పోయిన తర్వాత దూరంగా నిలబడి చూసిపోతారు. ట్వీట్ పెట్టో, ఫేస్బుక్లో కామెంట్ పెట్టో, విలేకరులకు ఒక మాట చెప్పో, ఎందుకులే అని చెప్పి దూరంగా నిలబడ్డారు. ఎందుకు అంటే భయపడ్డారంటే వీళ్ళు. ఇంకో మాట మర్చిపోకండి, భూరాజులు భయపడతారు, భయక్రాంతులయ్యారు. ఎందుకు భయపడ్డారు? ఒకటేంటంటే వీళ్ళు పొత్తులు పెట్టుకున్నారు కదా, వీళ్ళు కూడా పాపంలో పాలు పంచుకున్నారు కాబట్టి ఆ శిక్ష వీళ్ళ మీద పడే అవకాశం ఉంది. పడుతుంది 19, 20 అధ్యాయాల్లో. అదొక కారణం. 2 ఏంటంటే పోతా ఈ రోమా సామ్రాజ్యమే శిక్షిస్తుంది. ఎలాగ శిథిలం అయిపోయింది కదా, కాలిపోతుంది కదా, కాలిపోయేది పోద్ది కదా అనుకుంటలేదు. పోతా మమ్మల్ని శిక్షిస్తుందేమో అని భయం. భయంతో బతికే భూరాజులు ఒక గుంపు. అయ్యో మెగాపట్టణమా, మహాపట్టణమా, బలమైన పట్టణమా, పోయో అంతా కలిపి పోవడానికి ఒక గడియ చాలు నీకు. సుఖభోగాలు పొందాము, ఇక పొందాం. మాకు కావలసింది సుఖభోగాలే, మా దైవం అధికారమే అని భూరాజులు ఏడ్చారంట, ప్రలాపించారంట. క్వైర్ 2 మరొక గుంపు దుఃఖించారు, ప్రలాపించారు. ఎవరు వీళ్ళు? లోకంలో ఉన్న వర్తకులు, అంటే బిజినెస్ పీపుల్. ఏంటండి పాస్టర్ గారు, రాజులంటే ఊరుకుంటాం కానీ ఏదో వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు బిజినెస్ చేసుకుని, వాళ్ళని మీరు ఇలా తీసుకొస్తున్నారని చెప్పేసి మీరు నన్ను అడగొద్దు. అది యోహాను చూచాడు, కారణం ఉంది. ఈ వ్యాపారాలు అన్యాయపు అక్రమపు వ్యాపారాలు వీళ్ళు రోమా సామ్రాజ్యంతో చేశారు. సామాగ్రి, సరుకులు అమ్మడం, కొనడం చేశారు. అంటే రోమా సామ్రాజ్యం ఒక బేరం లెవెల్లో, ఒక ఖాతాదారుడు, ఒక కొనుగోలుదారుడు, వారితో ఈ అన్యాయపు వ్యాపారంలో, వర్తకంలో వాళ్ళు ఉన్నారు. రకరకాల గింజలు, నూనెలు, రాళ్ళు, మురాణులు, చెక్కలు, ఇవన్నీ ఆ లిస్ట్ ఉంది. ఇంకో కొన్ని కలుపుతానులేండి.
ఈ వ్యాపారం ఈ రోజుల్లో వాళ్ళని వ్యాపారంలో సరుకులు ఏం పెట్టారంటే విద్య, ఆరోగ్యం, ఈ తర్వాత వినోదం, సినిమా ఒక వ్యాపారం, క్రీడలు ఒక వ్యాపారం, పెళ్ళిళ్ళు ఒక వ్యాపారం, మొత్తం ఇవేం పరిచర్య, దేవుని యొక్క సేవ ఒక వ్యాపారం. ఇలాంటి వ్యాపారాలు చేయడానికి అలవాటు పడ్డారు. వీళ్ళకి కావాల్సిందంతా ఏంటి అంటే ఏదో మిగలాలి, లాభం రావాలి. ఆ లాభం కొరకు దేనితోనన్నా వ్యాపారం చేస్తారు, ఎవరితోనన్నా వ్యాపారం చేస్తారు, దేన్నన్నా అమ్ముతారు. ఇక్కడ మనుషుల యొక్క శరీరాలు కూడా అమ్మేశారంట. ఊహించారా? మొదటి శతాబ్దంలో మనుషుల యొక్క శరీర వ్యాపారాలు జరిగినాయి అని రాయబడింది. 18వ శతాబ్దం 17వ శతాబ్దం అమెరికా దేశంలో మనుషుల యొక్క శరీరాన్ని వ్యాపారంగా అమ్మేసేవారు బానిసలుగా. ఇప్పుడు మన దేశంలో కూడా మనుషుల యొక్క శరీరాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ఇష్టానుసారంగా అమ్ముతున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్, సెక్షువల్ ట్రాఫికింగ్, ఒళ్ళు అమ్మకాలు, శరీరాల అమ్మకాలు. ఇలా కావాల్సిందంతా ఒకటే, లాభం. వీళ్ళ యొక్క దేవుడు ఎవరు అంటే ఆదాయం, వర్తకులు. అక్కడ పెద్ద డ్రామా. వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉన్నారండోయ్, దూరంగా ఉన్నారంట, ఒప్పుకున్నారంట. అంతా కలిపి నువ్వు పోవడానికి మహాపట్నమా, ఒక గడియ సరిపోయింది అని చెప్పి. మరి మూడో గ్రూప్ ఉంది అక్కడ. మూడో గ్రూప్ ఎవరు? భూరాజులు అయిపోయారు, భూమిలో ఉన్న వర్తకులు అయిపోయారు. ఇంకెవరున్నారు? వీళ్ళు సముద్రం మీద వ్యాపారం చేసేవాళ్ళు. ఓడలు నడిపిస్తారంట, సముద్ర వ్యాపారాన్ని చేస్తారంట, సరుకులు అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్ చేసేవారంట. చిన్నప్పుడు లారీలు చూసేవాడిని. లారీలో అంతా కలిపి 3-4 కూర్చునేవారు. వెనకాల సరుకులు, ఇది ఒక చోట నుండి ఇంకో చోటకి సరుకుల సరఫరా రోడ్డు మీద. తర్వాత అప్పుడప్పుడు మన ఉండే కదా ట్రైన్ గేట్ల దగ్గర నిలబడితే గూడ్స్లు వెళ్ళాయి. అందులో మనుషులు ఉండరు, ఉంటే 2-3 ఉంటారేమో. మిగిలినవన్నీ సరుకులు, ఆయిల్స్, లేకపోతే చెక్క ముక్కలు, ఇనుమో ఏదో గూడ్సులు ఉండేవి. కానీ పెద్ద ట్రాన్స్పోర్టేషను, సరుకుల ట్రాన్స్పోర్టేషను దేశాల మధ్యన దేని మీద జరుగుతుంది అంటే సముద్రంలో జరుగుతుంది. అలాంటి సముద్ర వ్యాపారాన్ని కంట్రోల్ చేసే వాళ్ళకి మనకి ఉన్నారులేండి. పోర్ట్లు కంట్రోల్ చేసేవాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకి డైరెక్ట్గా స్పెషల్ రాయితీలు ఉన్నాయి, తాయిలాలు ఉన్నాయి. ఎవరు దాని గురించి ఉచితంగా పొందొద్దు అని చెప్పరు, వాళ్ళకి అన్నీ ఉచితంగానే వస్తుంటాయి. అలాగా సముద్రాన్ని అదుపులో పెట్టుకొని సముద్రం మీద వ్యాపారం చేసే రకాలు ఉన్నారు కదా, వాళ్ళు మూడో రకము. వాళ్ళు ఇంకా డ్రామాటిక్ నాటకాలు ఏంటంటే తల మీద బూడిద వేసుకుని ఇంకా ఏడ్చి ఇంకా దుఃఖించారంటే ఏంటి అంటే, అయ్యో అయ్యో ఇంత పెద్ద నగరం ఇంత తొందరగా పోయి వీటని చెప్పి. అంటే వాళ్ళతో వ్యాపారం చేసే ఒకటి. ఇది నిజంగా వాళ్ళు ముగ్గురు ఏడిచేది పోయిన దాని గురించి కాదు, పోయిన సామ్రాజ్యం వాళ్ళ కుటుంబాల గురించి కాదు, వాళ్ళకు వచ్చిన నష్టం గురించి, వాళ్ళకి పోయిన బేరాల గురించి, వాళ్ళకి పోయిన అవకాశాలు, అధికారం గురించి వాళ్ళు కూడా ఏడ్చారంట. మా బ్రతుకు తెరువు నువ్వే, నువ్వు ఎంత పనికిమాల వ్యాపారం చేసినా మేము మీతో పొత్తు పెట్టుకున్నాము, ఇప్పుడు నువ్వు పోయావు, మా పనికిమాలిన వ్యాపారాలకి అవకాశం లేదు అని చెప్పి దుఃఖించారంట. కానీ ఇక్కడ దూత చెప్తున్నాడు, పరిశుద్ధులారా, అపోస్తులారా, ప్రవక్తలారా, పరలోకమా, దుఃఖించాల్సిన పని లేదు, ఆనందించు.
నీ రక్తాన్ని తాగి నీతో నీ శరీరాలతో వ్యాపారం చేసిన ఆ మహా సామ్రాజ్యము, మెగా పట్టణము పతనమైపోయింది. కాబట్టి ఆనందించు. గొర్రెపిల్ల సిలువలో వేయబడిన ఆ క్రీస్తు దానిని పతనం చేశాడు. దానిని బట్టి ఆనందించు. ఇలా ఏం చేయాలి? మొట్టమొదటిది ఆనందించాలి. 2 దూరంగా నిలబడి ప్రలాపిస్తున్నారు కదా! అలా కాదు. ఆ సామ్రాజ్యానికి దూరంగా ఉండు. వదిలేసి వెళ్ళిపోయి. సామ్రాజ్యంతో పొత్తులు పెట్టుకోవద్దు. ఆ అధికారులకి, ఆ ప్రభుత్వాలకి, ఆ సామ్రాజ్యాలకి జెండా పట్టుకుని, దండలేసి, బొకేలిచ్చి, సెల్ఫీలు తీసుకొని, ఆ వ్యాపారాలతోనూ, ఆ పూజలతోనూ, ఆ అధికారులతోనూ నువ్వు రాజీ పడకు. ఒకటి కాకు. దూరంగా ఉండు. దిస్ వెరీ క్లియర్ మెసేజ్. సందేశం స్పష్టంగా ఉందనంటే వదిలి వెళ్ళు. ఏం సార్ 7 సంఘాలు అన్నీ ఏషియా మైనర్‌లో ఉన్నాయి. సామ్రాజ్యంలో భాగం ఎక్కడికి పోతాం? ఏం సార్ మేము ఇండియాలోనే ఉన్నాము. 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాము. ఎక్కడెక్కడో ఉన్నాము. ఎక్కడికి పోతాం? ఇక్కడే ఉంటాం. కానీ దీనికి చెందకుండా ఉంటాం. యోహాను సువార్తలో ఉంది కదా! మీరు లోకంలోనే ఉన్నారు. కానీ లోకానికి చెందొద్దు. మీరు సామ్రాజ్యంలోనే ఉన్నారు. కానీ సామ్రాజ్య విలువలు గానీ, ఆ సామ్రాజ్య పూజలు గానీ, ఆ సామ్రాజ్య వ్యాపారాలు గానీ, ఆ సామ్రాజ్య అలవాట్లు గానీ దూరంగా ఉండండి. సామ్రాజ్యాన్ని, ఆ మెగా పట్టణాన్ని దైవం శిథిలం చేశాడు, చేస్తాడు. చూడండి. ఆనందించండి. ఉంటాను మరి. సెలవు.